రాజాసాబ్ సినిమా ఇందాకే 7:30కి వెళ్ళేసి వచ్చా. ఫస్ట్ ఈ సినిమాలో పాజిటివ్ గురించి మాట్లాడాలంటే ప్రభాస్ డైలింగ్ అదరగొట్టేసాడు. మనకి బుజ్జిగాడు ఆ వైపు ఉన్న ప్రభాస్ చాలా సీన్లలో కనిపిస్తాడు. నాకు చాలా బాగా నచ్చింది. విఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయి సినిమాలో. చాలా రియలిస్టిక్ అనిపించాయి. క్రొకడైల్ సీన్లు ఏవైతే మనకి ట్రైలర్లో కనపడతాయో కొన్ని సీన్లు బాగా కనిపించాయి. విజువల్లీ చాలా బాగున్నాయి. అండ్ కొన్ని చోట్ల బీజిఎం బాగా వర్కౌట్ అయింది. ఏదైతే ట్రైలర్లో ఉంటుంది పేరు రాజా సాబ్ అని ఒక బీజిఎం వస్తుంది కదా, ఆ బీజిఎం చాలా బాగుంది. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే చాలా ఉంది. ఏదో స్టార్టింగ్ ఫోర్స్ఫుల్ గా చెప్పినట్టు చెప్పేస్తాడు. ఈవిడ బామ్మ ఆవిడకు ఒక ప్రాబ్లం ఉంది, వెళ్తున్నాను వెతకడానికి అన్నట్టు చెప్పేస్తాడు. చెప్పేసిన తర్వాత హీరోయిన్లు అలా ఫ్లాష్ లాగా కట్ వచ్చి ఫ్లాష్ కట్ లాగా వచ్చేస్తా ఉంటారు, పాటలు పడిపోతాయి, అలా వెళ్ళిపోతా ఉంటది. కొంచెం కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రభాస్ గారు కొంచెం చాలా వరకు ప్రభాస్ గారు మేనేజ్ చేశారు సినిమాని. అన్నీ పెట్టాలి అన్నీ పెట్టాలి అని చెప్పి హీరోయిన్ గ్లామర్ గ్లామర్ చూపించడానికి కొన్ని సీన్లు అలా అన్ని పెట్టేసి ఎటు కాకుండా పోయింది అనిపించింది సినిమా. కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్. లాస్ట్ ఏదైతే క్లైమాక్స్ సీన్, ప్రీ క్లైమాక్స్, ఆ మైండ్ తో ఆడుకోవడం, మైండ్ లో జరిగే సిచ్యువేషన్స్, ఇదంతా హాల్యూసినేషన్, హిప్నాటిజం, దీని గురించి ఏదైతే సీన్లు ఉన్నాయో అవి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సెకండ్ పార్ట్ కి లీడ్ ఎందుకు అది పెట్టారు అనేది కొంచెం ఏదో వింతగా అనిపించింది. దానికి దీనికి అసలు కనెక్షన్ ఏముంది, అసలు ఎలా వచ్చింది అన్నట్టుంది. అండ్ క్లైమాక్స్ కట్ కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు. క్లైమాక్స్ మీకు ఓపెన్ ఎండింగ్ లాగా ఉంటుంది పార్ట్ 2 కోసం, బట్ క్లైమాక్స్ కట్ కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు. ఫుల్ఫిల్లింగ్ గా లేదు క్లైమాక్స్. సెకండ్ హాఫ్ కొద్దిగా స్టార్టింగ్ అయితే తలకాయ నొప్పి వచ్చేసింది కొంచెం. ఫైట్స్ బాగున్నాయి. ప్రభాస్ ఫైట్స్ అంతా బాగానే ఉంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఏదో వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకు ఎందుకో. సత్య కామెడీ బాగుంటది. సత్య కమెడియన్స్ ఉన్నారు కానీ వాళ్ళకి ఎక్కువ సీన్లు పడవు. హర్రర్ అంటే ఒక 2 సీన్లు ఉంటాయేమో. ఇట్లా సీన్లు ముక్కల కింద కలిపి ఒక సినిమా చేసినట్టు ఉంది తప్ప ఒక సీక్వెన్స్ లాగా అనిపించలేదు ఎందుకో ఈ సినిమా. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఈ సినిమా మీద చూసుంటే మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది సినిమా అనేది కమెంట్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ.